ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున ఆహ్వానం పలుకుతున్నాను. మనం యేసు ప్రభు సిలువలో నుండి పలికిన 7 మాటల్ని మనం ధ్యానించుకుంటున్నాం. దానిలో ఈరోజు 6వ మాటని ధ్యానించుకుందాం. ప్రభువు సిలువలో నుండి పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు చెప్తున్నారు, యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడచెను. సమాప్తమైనది అని చెప్పారు. ఏంటి సమాప్తమైనది? ప్రభువు మరి సిలువలో పలికిన 6వ మాటగా సమాప్తమైనది అని ఎందుకు చెప్పారు? ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. పాప రుణం పూర్తి అయింది, సమాప్తమైంది అని మనం గ్రహించాలి. అంతేకాదు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే అక్కడ ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాను కానీ దానిని పొల్లు కానీ అక్షరం కానీ కొట్టివేయడానికి నేను రాలేదు, సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పారు కదా. ధర్మశాస్త్రం కూడా పరిపూర్తి చేసినట్లుగా మనం గ్రహించవచ్చు. ఏమేమి సమాప్తమైనాయంటే మనం ధ్యానిస్తే గనక మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం 17-18 వచనాలలో చెప్పిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు కూడా ప్రభువు పాటించి పరిసమాప్తి చేసినట్లుగా మనం గ్రహించాలి. అంతేకాకుండా ఆయన వచ్చిన ఉద్దేశం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు వచ్చారు కదా. తండ్రి చిత్తం కూడా పరిసమాప్తం చేసినట్లుగా మనం గ్రహించవచ్చు. సమాప్తమైంది తండ్రి చిత్తం కూడా ఆయన నెరవేర్చి సమాప్తం చేసినట్లుగా మనం గ్రహించాలి. అంతేకాకుండా లేఖనాల నెరవేర్పు కూడా సమాప్తం చేశారు. లేఖనాలన్నింటినీ కూడా ఏదేదైతే ప్రవక్తల ద్వారా కీర్తనల గ్రంథంలో ప్రభువుని గురించి వ్రాయబడినవి అన్నీ కూడా సమాప్తం చేసినట్లుగా మనం గ్రహించవచ్చు. అలాగే ఆయన వచ్చిన రక్షణ కార్యం కూడా సమాప్తమైంది. రక్షణ కార్యం శిలువ శ్రమలు అనుభవించాలి, కొరడా దెబ్బలు తినాలి, రక్తాన్ని ధారబోయాలి, ఇదంతా కూడా మరి నెరవేర్చడానికి ఆ రక్షణ కార్యం కూడా పరిసమాప్తి చేసినట్లుగా మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా 4వదిగా తన ఇహలోక జీవితం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ప్రభువు జీవించారు. తన ఇహలోక జీవితం కూడా పరిసమాప్తి చేసినట్లుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. చివరిగా 5వదిగా తన పరిచర్య పరిసమాప్తి చేశారు. పరలోకానికి మార్గానికి మనం ఎలా చేరాలో మరి పరలోకాన్ని నుండి వచ్చిన వ్యక్తి తప్ప వేరెవ్వరు కూడా పరలోకానికి మార్గాన్ని మనకి చూపలేరు. కాబట్టి ఆ పరలోక మార్గాన్ని మనకి చూపించడంలో కూడా ఆయన తన పరిచర్యని పరిసమాప్తి చేసినట్లుగా మనం గ్రహించగలం. కాబట్టి ఇన్ని విషయాలు పరిసమాప్తం అనేది సమాప్తమైనది అనే ఒక్క మాటలో ఇన్ని విషయాలు ఇమిడి ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్తున్నారు, దొంగవాడైతే దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు కానీ నేనైతే జీవమునివ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అని చెప్పారు. జీవమునివ్వడానికి వచ్చారు. జీవం అంటే ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏకైక సత్య సర్వేశ్వరుడగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకున్నటయే నిత్య జీవము అని చెప్పారు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం. మరి ఆ ఏకైక సత్య సర్వేశ్వరుడగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం గ్రహించగలం. ఈ త్రిత్వం మనలో పనిచేసినప్పుడు, మనతో ఉన్నప్పుడు ఆ రక్షణ మార్గంలో మనం కూడా ప్రయాణం చేయగలిగిన వాళ్ళమై ఉంటాం. ఆ జీవాన్ని మనం పొందుకోవాలి. దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానన్నారు. ఏదో కొంచెం కాదు, హాఫ్ కాదు, ఆయన ఫుల్గా అన్నమాట. ఏది చేసినా పరిపూర్ణంగా సమృద్ధిగా ఇస్తారు. వర్షం కురిపిస్తారు. చూడండి, నదులు లేదా ఏ వ్యక్తులైతే అంత నీటిని మనకి ఇవ్వగలరు కదా. సమృద్ధిగా వర్షం,
గాలి సమృద్ధి, ఎండ సమృద్ధి, ప్రతిదీ కూడా ఏది ఇచ్చినా ప్రభువు సమృద్ధిగానే ఇస్తున్నారు. చూడండి, నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. మేము చిన్నపిల్లలప్పుడు ఒక ఎకరంలో పంట దాదాపుగా ఒక 15-20 బస్తాలు పండేయము. మరి అదే పొలాలు ఈ రోజున పండే పొలాలు కొంతవరకు తగ్గించినా కూడా ఉన్న పొలంలోనే ఎంత సమృద్ధి, మరి కోట్ల మంది ప్రజలకి సరిపోయే, మరి మన దేశ జనాభా దాదాపు 130-140 కోట్ల వరకు ఉంటారు. ఇన్ని కోట్లకి సరిపోయే ఆహారం మనం ఎక్కడి నుంచి బయట నుంచి దిగుమతి చేసుకోవడం లేదు. మన దేశాల్లోనే మన రాష్ట్రాల్లోనే మనం పండించుకొని మనకి స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. కాబట్టి ఈ సమృద్ధి అనేది ఎక్కడి నుండి వస్తుంది? అది మన ప్రభువు నుండే వస్తుందన్నమాట. ఆయన ఇచ్చేది ఏదైనా సరే, ఆయన ఇచ్చేది ధారాళంగా సమృద్ధిగా ఇస్తారు. కాబట్టి ఆ సమృద్ధిగా ఇవ్వడం కూడా పరిసమాప్తం చేసినట్లుగా మనం చూస్తాం. ప్రభువు కూడా ఆదికాండంలో 1వ అధ్యాయం అంతా మనం చూస్తే 6 రోజుల్లో సమస్త సృష్టిని పరిపూర్ణంగా మరి సృష్టి కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఏది పెండింగ్ పెట్టలేదు, తర్వాత చేద్దాంలే, ఇంకొక రోజు చూద్దాంలే అని చెప్పి అనుకోలేదు. అలాగే ఆయన చేసిన ఈ రక్షణ కార్యం కూడా పరిసమాప్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 45వ వచనంలో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడును అని చెప్పి చెప్పబడిన ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువు చెప్తున్నారు. 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకి త్రోయబడును. అంతేకాదు, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరూ కూడా నా యొద్దకు ఆకర్షింతును అని చెప్పారు. లోకాధికారికి తీర్పు విధించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి దాదాపుగా ప్రభువు 9-12 గంటలు వేదన సమయం అనుభవించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల సమయం, ఈ 3 గంటలు కూడా చాలా వేదన అనుభవించినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ 12 నుండి మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు కూడా అంధకార సమయం. ఈ అంధకార సమయంలో దాదాపు 3 గంటల సమయం చీకటి సమయం అని చెప్పారు కదా, ప్రవక్త ముందుగానే రాశారు. మరి ఆ రాయబడిన లేఖనం కూడా ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ చీకటి సమయంలో ఈ 3 గంటలు కూడా ప్రభువు చీకటి శక్తులతో పోరాటం చేశారు, సైతానుతో పోరాటం చేశారు. ఎక్కడ కూడా ప్రభువు ఓర్చుకున్నారే కానీ దానిని జయించలేనట్లుగా మనకు అనిపించలేదు. సిలువను, ఆ సైతానును కూడా జయించి మరి తన పాదముల కింద అణగద్రొక్కినట్లుగా మనం మరి ఈ 3 గంటల వేదన, అలాగే అంధకార సమయాన్ని కూడా మనం గ్రహించవచ్చు అన్నమాట. ఈ శక్తులతో పోరాడి మనకి విజయాన్ని సాధించి పెట్టినట్లుగా మనం గ్రహించగలం. అలాగే కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13 నుండి వచనాలు చూస్తే అక్కడ కూడా ఆయన మనలను మరి చీకటి నుండి విడిపించడానికి మన కోసం ఆయన శ్రమ అనుభవించినట్లుగా మనం గ్రహించగలం. మరి ప్రభువు గనక శిక్ష అనుభవించకపోతే, ఆయన గనక పరిసమాప్తి చేయకపోతే ఎవరి ద్వారా కూడా మనకి రక్షణ వచ్చి ఉండేది కాదేమో. కాబట్టి ఆయన రక్షకుడుగా ఇక్కడికి వచ్చి మనల్ని మన ఆ చీకటి శక్తుల నుంచి మనకి విడుదల ఇవ్వడానికి ఆయన అంధకార శక్తులతో పోరాడినట్లుగా మనం గ్రహించగలం అన్నమాట. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చాను అని చెప్పబడింది. అంధకార శక్తి నుంచి మనల్ని విడిపించి తన సామ్రాజ్యంలోకి మనల్ని తోడుకొని తీసుకొని వచ్చారని. కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చూస్తే అక్కడ కూడా, మీరు మీ పాప కార్యముల వలనను సున్నతి చేయబడకపోవుట వలనను ఒకప్పుడు ఆధ్యాత్మికముగా మరణించి ఉంటారు, కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములనన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఆ సిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. ఆయుధాలు లేకుండా చేశారట. వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రలో నడిపించి అందరకును ఆయన బహిరంగముగా ప్రదర్శించెను చెప్తున్నారు.
విజయాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. ఆ చీకటి అంధకార శక్తుల నుండి విడిపించారు మనల్ని అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఒక అన్యుడైన ఒక వ్యక్తి అన్నమాట. మన భారతదేశంలో మంచి బాగా చదువుకొని చక్కగా చిన్న కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు. జాబ్ చేసుకుంటా అట్లాగే మంచి స్థితిలోకి వెళ్ళాక చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు బాధలు అనుభవించాడు. కానీ ఒక మంచి స్టేజ్లోకి వచ్చాడు. మంచి జాబ్ వచ్చిన తర్వాత మంచిగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ భార్య కూడా ఆమె కొంచెం ఉన్నత స్థితిలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మన సంపాదన మన 2 పిల్లలు తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి మరి కుటుంబాన్ని ఇంకొంచెం బెటర్గా మనం గనక బెటర్గా ఉండాలి అంటే మరి వేరే దేశానికి వెళ్ళి ఇంకా కొంచెం సంపాదన చేసుకుందామని చెప్పి అన్యులైన వ్యక్తులే అన్నమాట. వాళ్ళకి మన ప్రభువు తెలియదు. కానీ వాళ్ళు సౌదీ అరేబియా వెళ్ళాలని ఆశపడి అక్కడికి వెళ్ళారు. ఆ సౌదీ అరేబియాలో కూడా ఇతను చేసే ఇంజనీరే మంచి జాబ్, అక్కడ కూడా మంచి జాబ్ సంపాదించుకున్నారు. అక్కడ చాలా మంచి కంఫర్ట్స్ అన్నీ కూడా మరి అతనికి అందుబాటులోకి ఉన్నాయన్నమాట. మంచి ఏసీ కారు, మంచి ఆఫీసు అన్నీ చక్కగా ఉన్నాయి. మంచి ఇన్కమ్ ఉంది. భార్య బిడ్డలతో చాలా చక్కగా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఇతను అనుకుంటున్నాడు అనమాట, ఎక్కడ చూసినా ఆ సౌదీ అరేబియాలో అన్ని మసీదులు అడుగడుగున మసీదులు ఉన్నాయి. అయితే ఇక్కడ అంతా కూడా ఎక్కువ వేరే మరి అన్య మతస్థులు కదా. నేను ఇంకా ఆయన హైందవుడు. అయితే నేను ఇక్కడ ఇంత దూరం వచ్చాను కదా, ఇక్కడ అంతా ఇక్కడే ఇదంతా కనిపిస్తుంది అనుకున్నాడు. అయితే ఆయనకి మంచి లగ్జరీ లైఫ్. ఒకరోజు ఆయన తన పిల్లలని ఒక డాన్స్ క్లాస్కి అని చెప్పి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళినప్పుడు ఆ డాన్స్ టీచర్ వాళ్ళు మరి చక్కగా డాన్స్ నేర్పిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ డాన్స్ టీచర్ వాళ్ళని భోజనానికి పిలిచారు. వీళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే వాళ్ళు చెప్పారు, వస్తామని చెప్పారు. కానీ అట్లా 3-4 టైమ్స్ ఆహ్వానిస్తే కూడా వాళ్ళు రాలేదు. ఒకరోజు రీజన్ అడిగాడట, ఏంటి మా ఇంటికి రావట్లేదు, ఎందుకు భోజనానికి రావట్లేదు అని అంటే వాళ్ళు చెప్పారట, మేము చర్చికి వెళ్తాం, వారంలో 3-4 డేస్ మేము చర్చికి వెళ్తాము, ప్రేయర్కి వెళ్తాం కాబట్టి మాకు కుదరడం లేదు, టైమింగ్స్ కుదరక రాలేకపోతున్నాము అని అంటే, అదేంటి చర్చికి వెళ్ళటం ఏంటి మీరు, ఇది సౌదీ అరేబియా కదా, మరి ఇక్కడ వేరే అన్య మతాలకే తావు లేదు, అడుగడుగున మసీదులు ఉన్నాయి, మీరు ఎట్లా వెళ్తున్నారు, అసలు మీకు ఎట్లా ఎందుకు అనిపించింది అట్లా వెళ్ళాలని అని అంటే వాళ్ళతో కొంచెం డిస్కషన్కి దిగాడట. అయితే అప్పుడు వాళ్ళు, మేము వేరే ఏమి చెప్పం కానీ మీరు ఏం చేస్తుంటారు మీరు ఖాళీ టైంలో అంటే, ఖాళీ ఎప్పుడు ఉండదు, ఒకవేళ ఖాళీ ఉంటే నా వైఫ్ నేను మంచిగా పిక్చర్స్ రోజు సినిమాలు చూస్తాం, మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, మంచి పెద్ద టీవీ స్క్రీన్ ఉంది కాబట్టి చక్కగా వచ్చిన సినిమాలల్లా చూస్తాం, రోజుకు ఒక్కొక్కసారి హాలిడే అయితే కనుక 7-8 సినిమాలు కూడా చూస్తామని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, నేను ఒక పిక్చర్ పేరు చెప్తాను, ఆ పిక్చర్ చూడండి. సరే ఏంటి ఆ పిక్చర్ అంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఇంగ్లీష్ పిక్చర్, చాలా బాగుంది చూడండి అని చెప్పి. ఆయన సరే అని చెప్పాడు. ఇంటికి వెళ్ళాక మరి వీళ్ళు ఇన్నిసార్లు భోజనానికి పిలిచినా రాలేదు అని అన్నారు, చర్చికి అంటున్నారు, అసలు ఏముందో ఆ సినిమాలో, ఆ డైరెక్టర్ ఎవరో హీరో ఎవరో చూద్దామని చెప్పి పిక్చర్ ఆన్ చేసుకొని చూశారు. చూస్తూ ఉంటే ఆ పిక్చర్ అంతా చూస్తూ ఉన్నారు. డైరెక్టర్ బాగా మంచి డైరెక్షన్ బాగుంది అని చెప్పి ఇదంతా అనుకుంటున్నారు. అక్కడ సినిమాలో హీరో ఎవరు, ఈ హీరో ఏంటి, మరి మామూలుగా అయితే హీరోని ఒక దెబ్బ కొడితే ఇంకా హీరో 10 దెబ్బలు కొట్టి మరి హీరో అనిపించుకుంటాడు కదా, హీరో గెలుస్తాడు చివరికి. కానీ ఇక్కడ ఈ పిక్చర్లో చివరి దాకా చూశారు వాళ్ళు. చూస్తే ఇక్కడ ఈ సినిమాలో ఈ హీరో ఏంటి, దెబ్బలు తింటున్నాడు కానీ దెబ్బలు అసలు తిరిగి కొట్టడం లేదే, ఈయన ఎట్లా హీరో అవుతాడు అని చెప్పి వీళ్ళు ఆలోచనలో పడ్డారు. చివరికి వచ్చేసరికి సిలువలో నుండి పలికిన మాటలు ఆయన వింటున్నాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అనే మాట వినపడేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. అదేంటి హీరో ఇంకా దెబ్బలు కొట్టాలి కానీ తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని అంటాడేంటి, ఇది ఎట్లా హీరో అవుతాడని. చివరికి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చూస్తే సమాధి చేశారు. ఆ తర్వాత 3వ రోజు ఆయన పునరుత్థానమై లేచారు. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసింది, మరణాన్ని కూడా జయించాడు ఆయన, మరణం కూడా మరి ఆయనకి లోబడిపోయిందా అని చెప్పి ఆశ్చర్యం వేసి,
ఈ పిక్చర్ మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి మళ్ళీ చూశాడు. మళ్ళీ ఆ పిక్చర్ చూసినప్పుడు ఇద్దరు, తన వైఫ్ ఆయన ఇద్దరు కలిసి ఆ పిక్చర్ మళ్ళీ చూస్తూ ఉంటే, ఆ పిక్చర్ చూసేటప్పుడు ఆయనను కొట్టే ఆ దెబ్బలు, ఆ వేదన, ఆ బాధ అంతా కూడా వాళ్ళ హృదయాన్ని కలచివేసిందట. హృదయం అంతా కూడా వేదన, బాధ, అయ్యో ఎందుకు ఇట్లా దెబ్బలు తింటున్నాడు, ఇంత శక్తి, సర్వశక్తిమంతుడు కదా, దేవుడు కదా, మరి ఒక్క మాట మాట్లాడితే చాలు, ఒక్క చూపు చూస్తే చాలు కదా, అంత మరి భస్మం అయిపోతారు. అలాంటిది అంత శక్తి కలిగిన దేవుడయ్యుండి హీరో మరి దెబ్బలు తింటం ఏంటి? ఆయన ఇంకా తిరిగి ఒక మాట వాళ్ళని తిట్టకుండా, మాట్లాడకుండా, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అనే మాట పలకటం ఏంటి? ఏడుస్తూ ఉన్నాడట. వాళ్ళ హృదయంలో అంతా కూడా మరి ఒకలాంటి బాధ, వేదన వచ్చి వాళ్ళ పాప జీవితం, అయ్యో మేము కూడా ఇంత తప్పు చేస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా పాపం తప్పు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చాలా హృదయ విదారకంగా ఏడ్చారట. ఏడ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అసలు ఈ దేవుళ్ళు ఏదో ఒక శక్తి ఉంది, ఈయన మామూలు దేవుడు కాదు అని ఎవ్వరు బోధించలేదు వాళ్ళకి, బైబిల్ చదవలేదు. కానీ వాళ్ళకి ఆ పిక్చర్ ఒక్కటి చూసేసరికి వాళ్ళల్లో మార్పు వచ్చిందనమాట. వెంటనే తర్వాత ఆయన ఎక్కడ బైబిల్ దీని గురించి ఇంకా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ వెతకాలి, ఎవరిని అడుగుదామన్నా అక్కడ ఆ దేశంలో బైబిల్ దొరకదు కదా. అప్పుడు ఆయన మరి గూగుల్లోకి వెళ్ళి ఆ బైబిల్ని డౌన్లోడ్ చేసుకొని పెద్ద కట్ట తయారు చేసుకొని అదంతా చదవటం మొదలుపెట్టాడు. అంతేకాదు రోజు కారులో తనకి ఫ్రీ ఆయిల్ ఫ్రీ అట, కారు ఫ్రీ కాబట్టి ఏసీ ఆన్ చేసుకొని దాదాపుగా 5-6 గంటల సేపు ఆ టౌన్లో రౌండ్స్ వేసుకుంటా ఆ ఆడియో పెట్టుకొని, న్యూ టెస్టిమెంట్ అంతా కూడా ఆడియో పెట్టుకొని ఆ యేసు ప్రభుని గురించిన వంశావళి మొదలుకొని మరణం, పునరుత్థానం వరకు కూడా రోజుకి చెప్తున్నాడు ఆయన. ఎన్నిసార్లు రోజుకి దాదాపుగా 5-6 గంటల సేపు నేను ఆ వాక్యం విన్నాను, పదే ఆ బైబిల్ అంతా కూడా విన్నాను. తర్వాత 3 నెలల్లో దాదాపుగా 25 సార్లు ఆ బైబిల్ అంతా చదివాను, ఆ పాత న్యూ టెస్టిమెంట్ చదివాను. తర్వాత నాకు ఎవరు బోధించలేదు, ప్రభువే నాకు బోధించారు. నేనే ఆ డాన్స్ టీచర్ వాళ్ళ హస్బెండ్ని అడిగి నాకు బ్యాప్టిజం కావాలి అని చెప్పి అడిగి వెళ్ళి బ్యాప్టిజం పొందుకున్నాను. దేవుడు నన్ను కాపాడాడు, రక్షించాడు, అంధకార సమయం నుండి నన్ను విడిపించాడు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. దేవునిలో ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మరి పూజలకు వెళ్తున్నాం, ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నాం, కానీ దేవుని శక్తిని మనం అనుభవించలేకపోతున్నామేమో. సమాప్తమైందని చెప్పారు ప్రభు, కానీ ఏమి సమాప్తమైంది? నా రక్షణ కార్యం పరిసమాప్తం మనం చేసుకుంటున్నామా? మనం కూడా ఆ రక్షణలో ఎదిగి దేవునిలోకి వచ్చినప్పుడు ఆ ప్రభువు ఆశించిన ఆ రక్షణ కార్యాన్ని మనం కూడా అనుభవించినప్పుడు, అంతేకాదు ఇతరులకు మనం ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. ఈ రక్షణ కార్యాన్ని గురించి ఇతరులకు ప్రకటించినప్పుడు ఆయన కార్యాన్ని మనం కూడా పరిసమాప్తి చేసిన వాళ్ళం అవుతాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలలో మనం చూస్తాం. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించడానికి, చెరలోనున్న వారికి విడుదలనివ్వడానికి ప్రభువు నన్ను అభిషేకించాడు అని చెప్పి అక్కడ చెప్పబడింది. పేదలకు సువార్త బోధించడానికి, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దేవుడు పంపిన రక్షణ కార్యం ఇదన్నమాట. దీనిని మరి పూర్తిగా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు, మరణించిన వాళ్ళని జీవంతో లేపారు. అన్నీ కూడా దేవుని ఆ తండ్రి చిత్తాన్ని ఈ విధంగా అనేక విధాల నెరవేర్చి ఆయన పరిచర్యని మరి పరిసమాప్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన పరిచర్య అయితే పరిసమాప్తి అయింది, కానీ ప్రభువు మనకి అప్పగించిన పరిచర్య మనం సమాప్తం చేస్తున్నామా? మనం కూడా మన మరణ సమయానికి ఈ మాట మనం అనగలుగుతామా? సమాప్తమైందనే మాట అనలేము. ఇంకా టైం కావాలి ప్రభు అని చెప్పి అడుగుతాం. హిజ్కియా అడిగాడు కదా, 38వ అధ్యాయం యెషయా గ్రంథం 38లో 1 నుంచి వచనాలు చూస్తాం. యెషయా ప్రవక్తను పంపారు హిజ్కియా రాజు దగ్గరికి. వెళ్ళినప్పుడు అంటున్నాడు, అయ్యా నీ టైం అయిపోయింది, ఇంకా సర్దుకో, మూటముల్లో సర్ది పెట్టుకో అనంటే హిజ్కియా గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడట.
అయ్యో ప్రభువా, నేను నా జీవితకాలం అంతా నీ పరిచర్య చేశాక నీకు వ్యతిరేకంగా ఏం చెయ్యలేదే, మరి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, నన్ను ఎందుకు అప్పుడే తీసుకెళ్తానని చెప్పి అంటున్నావు, నా మరి జీవితాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి గోడ వైపు తిరిగి మొహం తెప్పి ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యెషయా ప్రవక్త ఆ దేవుని సందేశాన్ని వినిపించి గడప కూడా దాటక ముందే మళ్ళీ వెంటనే ప్రభు ఆలకించాడు. మీరు ప్రార్థింపగానే మీ మొర వింటానని చెప్పారు కదా, మీ వేడుకోలు నేను ఆలకిస్తానని చెప్పారు కదా, అడగక ముందే ఆలకించే దేవుడు కాబట్టి ఆలకించి మరి ప్రవక్తకి మరి జీవితకాలాన్ని ఇంకా 15 సంవత్సరాలు పొడిగించారు కదా. మరి అలాగే నా జీవితకాలాన్ని మరి పొడిగించమని అడుగుతాం, కానీ ఈ పొడిగించిన కాలంలో ప్రభువు చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. ఆయన మరి మిగిలిచిపోయిన ఇంకా ఏదన్నా ఇంకా మనకి అప్పగించిన బాధ్యత, మనకి అప్పగింపబడిన పరిచర్య ఇంకా మనం కొనసాగించే వాళ్ళంగా ఉండాలి. చివరిగా మనం మన జీవిత చరమాంకంలో మనం చెప్పవలసింది కూడా ఇదే, సమాప్తమైంది ప్రభువా, సమాప్తమైంది నాయన, నువ్వు ఇచ్చిన నా ఈ జీవితం, నువ్వు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ పరిచర్య, నువ్వు ఇచ్చిన నా ఈ బాధ్యతలు అన్నింటినీ కూడా నేను సమాప్తం చేయగలిగాను అని చెప్పగలిగే ధైర్యం మనలో ఉందా పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా మరి దేవుడు తన పరిచర్య కోసం హేరాళంగా వాడుకుంటారు. సమాప్తమైనది అని చెప్పగలిగే మరి ఆ స్థాయికి మనం ఎదగాలి అని ప్రభువు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసాం కదా, జీవాన్ని ఇవ్వడానికి సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానన్నారు. ఆ సమృద్ధి జీవాన్ని నువ్వు నేను కూడా పొందుకోగల మరి ఆ అర్హతని మనం సంపాదించుకోవాలి, సమృద్ధి జీవాన్ని పొందుకోవాలి. అలాగే అపవాది క్రియలను లయపరచటికే ప్రభు ఈ లోకానికి వచ్చారని చెప్పారు. 1 యోహాన్ రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. అపవాది క్రియలు లయపరచబడాలి. మనలో ఇంకా ఏది ఆ సాతాను క్రియలు ఉన్నాయో, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో పరిశీలించుకొని వాటన్నింటినీ కూడా లయపరచాలి. మనలో దినదినము కూడా ఆ సైతానికి సంబంధించిన క్రియలని తీసివేసుకోవాలి. దినానికి ఒకటి చొప్పునని కాదు, ఏ రోజు వస్తుందో మన చివరి రోజు తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజే ఇక నుండి నేను ఈ తప్పు చేయకూడదు, ఈ అబద్ధం చెప్పకూడదు, ఈ చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఏదైతే మనలో సైతానుకు సంబంధించిన అపవాది క్రియలు ఉన్నాయో అన్నింటినీ కూడా మనం లయపరచుకోవాలి. యేసు ప్రభువు పాదాల క్రింద నలగద్రొక్కమని చెప్పి అడగాలి. మనలో ఉన్న ప్రతి బలహీనతని తీసివేసుకొని ప్రభు శక్తితో మనల్ని మనం నింపుకోవాలి అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యం కట్టారు, అపవాది రాజ్యం కూలద్రోశారు ప్రభు కదా. అలాగే 1 తిమోతి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమున అవతరించను అని చెప్పారు. పాపులను రక్షించడానికి కదా వచ్చారు, ఆ కార్యం పరిసమాప్తి చేశారు. మరి ఆయన పరిసమాప్తి చేసి సిద్ధపరిచి పెట్టి వెళ్ళిపోయారు, కానీ దానిని స్వీకరించే బాధ్యత మనదే. ఆ రక్షణ అనుభవంలోకి రావలసిన బాధ్యత మనది. చెరువు నిండా నీళ్లున్నాయి, కానీ నీకు దాహం ఉంది, దప్పిక తీర్చుకోవాల్సిన బాధ్యత నీది. ఆ చెరువు దగ్గరకు వెళ్ళాలి, నీ చేత్తో నువ్వు తీసుకొని తాగటమే కాదు, అనేక మందిని ఆ చెరువు దగ్గరికి తీసుకొని రావాలి, ఆ నీటి దగ్గరికి తీసుకొని రావాలి. అప్పుడు మన కార్యాలు కూడా మనం పరిసమాప్తి చేసిన వాళ్ళం అవుతాం. ప్రభువుకు అసాధ్యమైంది ఏది లేదు. కనీసం అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మన కోసం కూడా పడిపోకుండా ఉండడానికి, మనకు అప్పగించిన బాధ్యతలు మనం సక్రమంగా దేవుని చిత్తానుసారంగా నెరవేర్చడానికి కావలసిన శక్తిని ఇవ్వమని మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా తన కృపలో మనల్ని కూడా మరి తన కార్యాలు చేయడానికి తన శక్తిని మనకు ప్రసాదిస్తారు. అంతేకాదు మనం కూడా చివరిగా ఆ మాట చెప్పగలిగిన వాళ్ళమై ఉంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో సేవ చేయించుటకు విమోచన క్రయధనముగా ప్రభువు చనిపోవడానికే పుట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. సేవ చేయడానికి వచ్చారు, చేయించడానికి కూడా. కాబట్టి విమోచన క్రయధనంగా ప్రభువు చనిపోవడానికి పుట్టారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరం బ్రతకటానికి పుడుతున్నాం కదా, ఇంకా ఎంతకాలం పొడిగిస్తారా జీవితాన్ని? హిజ్కియా అడిగినట్లుగా మనం కూడా అడుగుతాం.
మరి నీకు కూడా సర్దుకో, ఇంకా ఇంకొక్క రోజే ఉంది, 2 రోజులే ఉంది అని అంటే వెంటనే అంటాం, ప్రభువా ఇంకా జీవితకాలాన్ని పొడిగించయ్యా అని చెప్పి అడుగుతుంటాం. నాకు తెలిసిన ఒక మాస్టర్ గారు, ఆయన దాదాపుగా 70 సంవత్సరాల ఏజ్లో ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. హార్ట్ ఎన్లార్జ్ అయింది, నువ్వు పెద్దగా మాట్లాడకూడదు, పెద్దగా ఏమి ప్రయాణాలు చేయకూడదు అని. అయితే ఆయన అన్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని అన్నాడు. నేను 85 వరకు బ్రతుకుతాను, ఎందుకంటే నా విశ్వాసం అది. నా ప్రభువుతో నేను చెప్తున్నాను, ప్రభువా నన్ను 85 సంవత్సరాల వరకు బ్రతకనివ్వు, ఆ తర్వాత తీసుకెళ్ళు. ఈ బ్రతికిన కాలం అంతా కూడా నీ పనే చేస్తాను, నీ సేవే చేస్తాను, నీ కోసమే మరి ప్రయాణం చేస్తాను, నీ పరిచర్య చేస్తానని చెప్పి చెప్పటం జరిగింది. అన్నట్లే ఆయన ఎంత విశ్వాసంతో ఆ మాట చెప్పాడో అదే మాట ప్రకారం దేవుడు కూడా మరి ఆయన ఆయుష్ను పొడిగించి 85 సంవత్సరాల వరకు, డాక్టర్స్ అన్నారు మాట్లాడకూడదని, కేవలం మందులతోనే ఇంకా ఈయనకి ఏం ఆపరేషన్ కూడా చేయాలి కాదని, అయినప్పటికీ కూడా ఆయన మరి అదే దేవుని పట్ల ఉన్న విశ్వాసంతో రాత్రి నైట్ విజిల్స్ జాగరణ ప్రార్థనకు వచ్చేవాడు. నైట్ వచ్చిన టైంలో ఏ వాయిస్ ఉందో, ఏ గొంతు అయితే ఉందో అదే గొంతుతో కంచు కంఠంలాగా అన్నమాట, తెల్లవారి 5 వరకు కూడా 3 ప్రసంగాలైనా సరే ఏకధాటిగా చెప్పేవాళ్ళు, పాటలు పాడుతూ. మరి అట్లాగే ఆ హార్ట్ పేషెంట్ అయ్యుండి కూడా అంత గట్టి గొంతుతో ఏనాడు ఆయన భయపడలేదు, చలనం పొందలేదు. చివరి వరకు కూడా కరోనా టైంలో కూడా మాస్టర్ గారు రావటం కష్టంలే, ఇట్లాంటి టైంలో రాకూడదు కదా అని అంటే, ఒక్కొక్కసారి మేము ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టినప్పుడు అక్కడ కూడా దానిలో కూడా ప్రసంగాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు, చెప్పేవాళ్ళు. చూడండి, దేవుని పని చేయడానికి, ఆయన పని పరిసమాప్తి చేయడానికి మనం బ్రతకాలే కానీ కేవలం ఈ లోక సుఖభోగాల కోసం దానికోసమే కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అందుకే అంత ఆయన వచ్చిన పని కేవలం మన రక్షణ కోసం. మొదటగానే విన్నాం ఏ పరిచర్యల కోసం ఆయన మరి వచ్చారు, అన్నిటిని కూడా పరిసమాప్తి చేశాను అని చెప్పి, సమాప్తమైందని చెప్పి చెప్పటం జరిగింది. చివరిగా బిగ్గరగా కేక వేశారని చెప్పి వింటున్నాం. విజయం సాధించిన కేక అన్నమాట అది. ఆయన విజయాన్ని సాధించారు, సైతానుతో, లోకంతో, శరీరంతో కూడా విజయాన్ని సాధించినట్లుగా మనం గ్రహించగలం. ఆయన కారణ జన్ముడు గనుక ఆయన జన్మకు ఒక కారణం ఉంది కాబట్టి పరిపూర్తి చేశారు. ఆ కారణాన్ని పరిపూర్తి చేసినట్లుగా మనం ఇక్కడ గ్రహించగలం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభువుని మరి ఎంత తగ్గింపు స్వభావంతో ఆయన చెప్పారో ఆ మాట మనం వింటాం. 2:6 అయితే తనను తాను రిక్తుని చేసుకొని మరణం వరకు, సిలువ మరణం వరకు కూడా ఆయన విధేయుడిగా ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి కూడా అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే ఆ దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని స్థానముల కంటే, అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. ప్రైజ్ ద లార్డ్. అందుకే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 12వ వచనంలో మరి అక్కడ చెప్పబడింది ఏమనంటే, ప్రపంచమున రక్షణ కలిగించు నామం వేరెవ్వనికి ఇవ్వబడలేదు, యేసు నామములో తప్ప వేరొక నామములో రక్షణ లేదు అని చెప్పి చెప్పబడింది. యేసు నామములోనే రక్షణ, విడుదల. కాబట్టి ఆ యేసు నామం ద్వారానే మనం కూడా మన ప్రతి పనిని, మనకు అప్పగించిన కుటుంబ బాధ్యతల, ఉద్యోగ బాధ్యతల, ఎక్కడ ఏ పని నీకు అప్పగించారో ఆ బాధ్యతని మనం సక్రమంగా నెరవేర్చి దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఎంచుకునే ఒక మంచి పని చేయడానికి మనం ఎంచుకునే మార్గం కూడా మంచిగానే ఉండాలి. మంచి పని చేయడానికి చెడు మార్గాల ద్వారా మనం వెళ్ళకూడదు అనేది గ్రహించి మంచి కార్యాన్ని మంచి ఉద్దేశంతో మంచి మార్గంలో మనం చేసినప్పుడే మంచి ఫలితాలు సాధించగలం. ప్రభువు కూడా మరి రక్షణ కార్యంలో ఎక్కడ కూడా మరి అంతమంది ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు మానవ మాతృడుగానే అన్ని ఫేస్ చేశారు, అనుభవించారు, కానీ ఎక్కడా కూడా తప్పిపోయినట్లుగా మనం చూడం. కనుకనే ప్రభు అంటున్నారు సమాప్తమైనది అని. ఈరోజు నువ్వు నేను కూడా ఆ మాట చెప్పగలిగిన స్థితిలోకి రావాలి అని ప్రభువు మన ద్వారా కోరుకుంటున్నారు. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమీన్, ఆమీన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమామయుడైన తండ్రి, కృపామయుడా, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మీరు మీ రక్షణ కార్యాన్ని పరిసమాప్తి చేశారు, లేఖనాలను పరిసమాప్తి చేశారు, పరిచర్యను పరిసమాప్తి చేశారు. నాయన యహలోక జీవితాన్ని కూడా ప్రభువా మీరు పరిసమాప్తి చేసి తండ్రి మాకు నిత్య జీవాన్ని ఇచ్చారు తండ్రి. నిత్య జీవానికి మార్గాన్ని మాకు చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన మీలాగా మేము కూడా మా మరణ గడియలు సమాప్తమైందని చెప్పగలిగే ఆ గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మాకు కూడా ప్రసాదించమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.